హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అమ్మా న్యూస్. నేను పివి వర్మ. ఈరోజు మనం ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఉన్నాం. ఎల్బీనగర్ నియోజకవర్గానికి సంబంధించి మాట్లాడుకోవాలంటే కబ్జాలు, ఆరోపణలు, అభివృద్ధి చేశామని చెప్పేటువంటి ఎమ్మెల్యే, లేదు కబ్జాలే చేశాడు అని చెప్పేటువంటి ప్రతిపక్ష నేతలు, అసలు ఏవి వాస్తవాలు ఏవి అవాస్తవాలు, రాబోతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మేము కూడా బరిలో ఉండబోతున్నాం అంటూ కూడా నేతలు చెప్తా ఉన్నాం. అసలు జరిగేటువంటి పరిణామాలు ఏంటి, రాబోతున్నటువంటి ఎన్నికల్లో ఇక్కడ సిచ్యువేషన్స్ ఏంటి, బీజేపీ పార్టీకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఎల్బీనగర్ నియోజకవర్గం అని చెప్పుకోవాలి. దాదాపుగా కూడా 11 మంది కార్పొరేటర్లు గెలిచినటువంటి ఏకైక నియోజకవర్గం కూడా ఎల్బీనగర్ నియోజకవర్గం. అట్లాంటి గట్టి పట్టు ఉన్నటువంటి బీజేపీకి మరి ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికి సీట్ రాబోతా ఉంది, ఏ అభ్యర్థి బరిలో ఉండబోతా ఉన్నాడు ఏంటి అన్నటువంటి వివరాలు కూడా తెలుసుకుందాం. మనతో పాటుగా కుప్పల నరసింహారెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడేద్దాం. సో నరసింహారెడ్డి నమస్తే అన్న. ఎల్బీనగర్ అంటే అసలు ఒక కబ్జాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అని ప్రతిపక్షాలు చెప్తాయి, లేదు డెవలప్మెంట్కు కేర్ ఆఫ్ అడ్రస్ అని అధికార పార్టీ ఎమ్మెల్యే చెప్తాడు. ఏది నమ్మాలా, ప్రజలు ఏది నమ్మాలా, మీరేం చెప్తారు? నేను చెప్పేది నగ్న సత్యం. అది కబ్జాలకు ఈ అధికార పార్టీకి మంచి అనుసంధానం ఉందంట, ఫెవికల్ సంబంధం ఉన్నట్టు ఉన్నది వాళ్ళు. ఈయన ప్రతిపక్షంలో ఈయన గెలిచిన పార్టీ అది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ ఎందుకు పోయిండు? నిజాయితీగా నువ్వు పోటీ చేసి కాంగ్రెస్ గెలిచినావు, నువ్వు కాంగ్రెస్ గెలిస్తే పనులు కావు అయితలే, ప్రతిపక్షం వాళ్ళకి అయితలే. ఇప్పుడు నేనున్నా నా పనులు నాకు సాధ్యమైనంత వరకు 2-3 ఆపిన అవుతాయి కదా. ఈయన జీవితం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? కాంగ్రెస్లోకి వెళ్ళి వచ్చింది. ఈయన 2 సార్లు కార్పొరేటు, అంతకుముందు 9 ఎమ్మెల్యే, తర్వాత 18 ఎమ్మెల్యే. కాంగ్రెసే కదా. పోరాడితే అయ్యేదేముంది? 5 ఏళ్ళు పోరాడితే, ప్రజల గురించి పోరాడితే నమ్మరా? కొన్ని పనులు కాకపోవచ్చు అనుకున్న స్థాయిలో, కానీ ఆ గులాంగిరి ఎందుకు చేసినావు అంటే ప్రజలకేమో అభివృద్ధి అని చూపించాలి, ఇక్కడికి వచ్చేమో సొంత లాభాలు ఏంది, బంజారాహిల్స్లో ఏం భూములు పోతాయి, లేదా గతంలో రాజశేఖర రెడ్డి ఎంబడి తిరిగినటువంటి ఏ భూములు పోతాయి, ఇక్కడ స్థానికంగా ఈ నా ఎంబడి తిరగాలంటే ఏమేమి కబ్జాలు పెట్టుకోవాలి, ఏం చేయాలి, ఏ చెరువు, ఏ కథ అనేది ఇవో స్కెచ్ ప్రకారం పోయిండు. కానీ ఎక్కడ ప్రేమ కాన్ఫిడెన్స్ మీద లేకపోతే ప్రజలకి ఏం చేయాలనేది ఎక్కడ ఏం లేదు. ఈరోజు మీరు ఒకటి గమనించారు, కార్పొరేటర్గా ఉన్నప్పుడు ఆయన ఆస్తులు ఎంత, కుడా చైర్మన్ అప్పుడు ఆయన ఆస్తులు ఎంత, 9లో గెలిచినప్పుడు ఆయన ఆస్తులు ఎంత, 18లో గెలిచినాక ఆస్తులు ఎంత, ఈ 2 సంవత్సరాలు 20 నుంచి 23 మధ్యన ఎన్ని కోట్లు సంపాదించిందనే చూడండి. మీరు కూడా గతంలో ఒక ఆరోపణ తీసుకొచ్చారు, చెరువులు కబ్జా చేసిండు అని చెప్పి. అంటే అవి సాక్ష్యాలతో సహా మీ దగ్గర ఉన్నాయి? ప్రూఫ్ చూపించిన నగ్న సత్యం. ఎల్బీనగర్లో కామినేని హాస్పిటల్ వెనకాల ఇప్పుడు పోండి, ఎకరంన్నరలో 5 ఫ్లోర్ల బిల్డింగ్ ఇప్పుడు కడతారు, ప్లాస్టింగ్ కూడా అవుతున్నది. దాని సాక్ష్యాధారంతో చూపించిన. 12లో అదే చెరువు అని చెప్పేసి కలెక్టర్ ఆర్డర్ ఇచ్చేసిండు. అందులో అక్రమ కట్టడాలు జరిగితే 12 తర్వాత 13లో గులగొట్టేసారు, ఫోర్స్ పెట్టేసి. నగ్న సత్యం ఫోటోలు ఉన్నాయి. ఈయన గెలిచిన ఒక వారం రోజులకు కూడా వేరే వాళ్ళు కడితే గులగొట్టేసారు. ఈయనకి ఇంకా చెరువే కాదని చెప్పి రిపోర్ట్ చేయించాడు. ఈయన అనుచరుడు ఈ డివిజన్కి ప్రెసిడెంట్. ఇక అయిపోయాయి. ఇప్పుడు నా రిపోర్ట్లో తీసుకుపోయి హరీష్ అని చెప్పేసి రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు ఇరిగేషన్ చూపిస్తే ఇవన్నీ మారిపోయినాయి. ఇప్పుడు సర్వే నెంబర్లు పోయి అధికారులు పాత ఉమ్మడి రాష్ట్రంలో వేరు, తెలంగాణ వచ్చినాక ఊరంట. అది చెరువు మారుతుందా, భూమి మారుతుందా? ఈ భూమి ఉన్న తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కి ఏమైనా తేడాలు ఉంటాయి? చెరువే మార్చి పడేసారు. ఏ స్థాయికి ఉన్నట్టుగా ఈ ఒక్కటే చోట కాదు, ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఏ పార్కు కబ్జా చేయాలన్నా ఏ చేయాలని అనుచరులు ఆయన కనసంగం లేనిది ఏ ఎంఆర్ఓ అయినాడు ఎవరున్నారు. రేపు పొద్దున ఇది కబ్జా పెట్టుకున్నా అంటే నువ్వు ఆ ఆఫీసర్కి చెప్పేస్తాడు, నువ్వు ఆ జోలికి పోకని చెప్పి. అంటే గతంలో లేని అభివృద్ధి, 2014కు ముందు లేనటువంటి అభివృద్ధిని పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు నేనే తీసుకొచ్చిన, నేనే చేసిన. ఇక్కడ వచ్చినటువంటి ఫ్లైఓవర్లు కానీ, వీడికి వచ్చినటువంటి కన్స్ట్రక్షన్స్ కానీ ఇవన్నీ కూడా సుధీర్ రెడ్డితోనే సాధ్యపడింది అనేది చెప్తాడు. ఇంకా నయం, సుధీర్ రెడ్డి వచ్చినాక అన్నం తింటారు, సుధీర్ రెడ్డి వచ్చినాకనే ఇల్లు కట్టుకోరు. ఎల్బీనగర్లో ఎవ్వడు లేడు. ఎల్బీనగర్లో మొత్తము సుధీర్ రెడ్డి వచ్చినాకనే చదువు నేర్చుకోరు. ఎల్బీనగర్లో సుధీర్ రెడ్డి వచ్చినాకనే బట్టలు వేసుకొని తిరుగుతారు. అంతకుముందు ఎమ్మెల్యేలు ఎవరు గెలవలే, అంతకుముందు ఎంపీలు ఎవరు గెలవలే, అంతకుముందు మున్సిపాలిటీ ఉన్నప్పుడు కౌన్సిలర్లు ఎవరు కాలేదు, అంతకుముందు సర్పంచ్లు ఎవరు కాలేదు. అంతా ఈయన దయాన్ని చెప్పుకోలే, ఇంకా సిగ్గుమాల చేరి అదేమని చెప్పుకుంటే. ఈయన వల్ల ప్రజాప్రతినిధులు అంతా ఆగమే రోడ్ పాలు వచ్చేసారు. ఈయన నమ్ముకున్న వాళ్ళు లీడర్లు కాకుండా అయిపోయారు. ఎంతో ఇంత సేవ చేద్దాం అనుకున్న వాళ్ళంతా వారిపోయారు. ఒక సాడిస్ట్ ఎమ్మెల్యే. ఈయనకి ఎక్కడ దీని మీద అవగాహన ఉంది? ఎంతసేపు నేను గెలవాలి, నా చుట్టూ ప్రజలు తిరగాలి, అంతే తప్ప ఎక్కడ ఎవరిని బాగుపరుద్దామని లేదు, ఏమీ లేదు. సుధీర్ రెడ్డి దాడులు చేస్తాడు, నమ్మిన వారిని మోసం చేస్తాడు అన్నటువంటి ప్రచారాన్ని బీజేపీ జోరుగా చేస్తా ఉంది ఎల్బీనగర్లో. ఇది వాస్తవం? 100%
ఈయన మీరు ఒకటి చూడండి, 9లో ఈయన గెలిచిండు, ఒక్క కార్పొరేటర్ గెలవలే. అప్పుడు తెలుగుదేశము 7 గెలిచింది, 1 కాంగ్రెస్ గెలిచింది. అది కూడా ఈయన ఒడగొడదామంటే గెలిచినోడు. ఈయన శ్రమజీవి, ఆయన విజయపల్లి వెంకటేశ్వరరావు అంటే ఆయన. ఈయన ఎల్బీనగర్కు రాకముందు ఆయన మలక్పేట లీడర్, పెద్ద లీడర్ ఆయన. ఈయన మలక్పేట ఎల్బీనగర్ ఎమ్మెల్యే కాగానే 7 తెలుగుదేశం కార్పొరేటర్లు, 1 కాంగ్రెస్ కార్పొరేటర్, ఆ 1 కాంగ్రెస్ విజయపల్లి, ఆయనను కూడా తర్వాత కనుమరుగు చేసిండు, అవుట్. తర్వాత ఈయన 14లో ఓడిపోయాడు. 14 ఓడిపోగానే టీఆర్ఎస్ పార్టీ 11-11 టీఆర్ఎస్ గెలిచింది. ఒక్కటి కూడా ఈయన మళ్ళీ కాంగ్రెస్లో గెలిపించుకోలే. తర్వాత ఈయన 18లో కాంగ్రెస్లో గెలిచిండు, 11-11 బీజేపీ కార్పొరేటర్లు, ఒక్కటి కూడా గెలిపించుకోలే. అంటే ఈయన గెలుస్తాడు కానీ ఎంబడున్నోని గెలవనియడు అనేది స్పష్టమైపోయింది. అదొకటి ఉన్నది. ఎవడు ఆర్థికంగా ఎదిగినా ఓర్వేసేది లేదు. ఎవడు ఆర్థికంగా ఎవడన్నా నలుగురు ఈయన వెనకాల జనాలు ఉంటే వెనకాల ఎవరిని పిలిపించుకొని ఆయనతో ఏం సంబంధం, నాకు డైరెక్టర్ నేను నీకు పని చేస్తాను, ఇలాంటి వ్యవస్థ అనమాట. ఈయన మలక్పేట్ కాన్స్టిట్యున్సీలు ఉన్నప్పుడు ఎల్బీనగర్లో రాష్ట్ర నాయకులు ఉండే, జిల్లా నాయకులు ఉండే, మంచి మంచి నాయకులు ఉండే. ఈయన ఎల్బీనగర్ ట్రాన్స్ఫర్ అవుట్. ఈయన ఐతనగర్ మండలంలో ఉన్నటువంటి గ్రామ లీడర్లు కానీ, ఎల్బీనగర్ మున్సిపాలిటీలో ఉండే లీడర్లు కానీ, గడ్డెనగరంలో లీడర్ కానీ ఒక్కరని ఇప్పుడు పునరేం అడిగాను ఆయన ఎంబడి. లింగాలలోకి మంచి ఫ్యామిలీ, మంచి పేరుండే. ఇవాళ లింగాల ఫ్యామిలీ అనేది కూడా తీసేసారు. ఎల్బీనగర్లో లింగాల ఫ్యామిలీ అవుట్, అనంతుల ఫ్యామిలీ అవుట్, గజ్జి కొమరయ్య ఫ్యామిలీ ఐతనగర్లో అవుట్, ముద్దగోనల ఫ్యామిలీ సాయినగర్లో అవుట్, ఇక్కడికి వచ్చేస్తే వంగ వాళ్ళ ఫ్యామిలీ అవుట్, గజల మందుల ఫ్యామిలీ అవుట్. మా దగ్గరికి ఇక్కడ వస్తే వ్యతిరేకంగా ఉండి నేను కొప్పులలో ఉన్నాం. ఇంకా ఎవరు స్థానిక లీడర్లు ఉన్నా కూడా అందరినీ అవుట్ చేసిండు. ఈయనను కాదని ఎవరన్నా లీడర్షిప్ బయటకు చేసిరంటే భూస్థాపితం చేసిండు. పుత్తప్రతాప్ అంటోడు వెళ్ళిపోయాడు. జక్కిడి ప్రభాకర్ రెడ్డి అసలు ఎల్బీనగర్ తీసుకొచ్చిన దాంట్లో కీలక పాత్ర, కాంగ్రెస్ నాయకుడు. ఎల్బీనగర్కు మల్లెడ్డి రంగారెడ్డికి వ్యతిరేకంగా తీసుకొచ్చారు. ఇలా జక్కిడి ప్రభాకర్ రెడ్డిని అడుగురి, నిన్నేమన్నా సాయం చేసినా, నేనేమైనా గెలవనిచ్చిండని. ఏ లీడర్ అయితే అవన్నీ లీడర్షిప్ వేరు, కానీ అభివృద్ధి చేసేది ₹1 లేదు. ప్రజలు ఎల్బీనగర్లు కడుతున్న ట్యాక్సుల ద్వారా మాత్రమే అభివృద్ధి జరుగుతుంది. ఓ కాలేజ్ కట్టినవా, ఓ హాస్పిటల్ కట్టినవా, పాత స్కూళ్ళకి ఏమన్నా సున్నాలు వేసి మంచిగా చేయించినవా? ఇవాళ ఏం చేసినావా అంటే ఎల్బీనగర్ని రాష్ట్రం మొత్తంలో డ్రగ్స్ మయం చేసినావు. ఒక్కనా డ్రగ్స్ మీటింగ్, పిల్లలు ఖరాబ్ అవుతున్న డ్రగ్స్ మీద ఒక మీటింగ్ పెట్టినావా? ఇన్ని వైన్స్లు ఎందుకు ఎల్బీనగర్కు, ఇన్ని బార్లు ఎందుకు, ఎన్ని దొంగ వైన్స్లు ఉన్నాయి, ఎన్ని బెల్ట్ షాపులలో మీ అనుచరులది భాగస్వామ్యం లేదు? ఇవాళ పిల్లలు ఎంతమంది చచ్చిపోతారు? 30 ఏళ్ళ పోరాడు 60 ఏళ్ళు అయ్యి ఏజ్ చచ్చిపోతాడు. ఇవాళ ప్రతి పోలీస్ స్టేషన్లో డ్రగ్స్ దొరుకుతుంది, పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ దొరుకుతున్నాయి. ఒక డ్రగ్స్ తాగొద్దురు నా ఇంటి ముంగట అని చెప్పేసి ఓ నరసింహారెడ్డి అనే వ్యక్తి నందనవనం కాడ పోయి ఆపడానికి పోతే వాళ్ళు చంపేశారు. చంపిన వాళ్ళకి నువ్వు బెయిల్ ఇప్పించినావు. ఏ వ్యవస్థ? ఇవాళ ఇనాగ్రేషన్ల కాడికి 100 మంది రౌడీ షీటర్లని, అసంఘిక శక్తులను తీసుకొచ్చి మమ్మల్ని దాడులు చేపిస్తున్నావు. ఇలా రామగౌడ్ అంటే ఆయన మొన్న స్వయాన కేటీఆర్ ముంగట దాడి, 200-300 మంది. దర్పల్లి రాజశేఖర్ నిలదీస్తే ఆయన దాడి, వంగమల్ సూర్యారెడ్డి ఇంటి మీదకి 200 మంది దాడి. మేము ఇనాగరేషన్లు చేస్తే కాన్స్టిట్యున్సీకి ఈ డివిజన్ సంబంధంలో ఎక్కడెక్కడోనో తీసుకొచ్చేసి గుంపులు తీసుకొచ్చుడు. ఆర్ కృష్ణయ్య గారు ఉన్నప్పుడు ఎవరన్నా పిల్లలు రాజకీయాలకు వచ్చి ఆయన ఎంబడి తిరుగుతుంటే, నీకు చదువు లేదా, చదువు అయిపోతే ఉద్యోగం చూసుకో, మా ఎంబడి తిరిగితే ఖరాబ్ అవుతుంది. కానీ ఈయన ఉద్యోగాలకి ఉద్యోగాలు అన్ని మానేసి దళిత బంధువు ఇచ్చినా నువ్వు నాయమడే తిరగాలి, నీకు బీసీ బంధు ఇచ్చినా నాయమడే తిరగాలి, ఇంకా మొన్న నా సాయం తీసుకున్నావు కాబట్టి నాయమడే తిరగాలి, కాన్వాయ్ పెట్టాలి, పిల్లల్ని ఆగం చేసుడులా. ఇంతమంది పిల్లలు ఏమవసరము నీ కాన్వాయ్లల్లా, నీ ఇనాగ్రేషన్లల్లా? ఎందుకు నువ్వు పిల్లల్ని యూత్ని ఖరాబ్ చేస్తున్నావు? ఇవాళ అభివృద్ధి నువ్వు ఏమైనా కొత్త కాలేజీలు కట్టినావు, హాస్పిటల్ కట్టినావు, ఏది కట్టలే. ఇవన్నీ జీవితం ఉన్నన్ని రోజులు డ్రైనేజ్ వ్యవస్థ, కరెంటు వ్యవస్థ, సీసీ రోడ్ల వ్యవస్థ, ఇవన్నీ నిరంతరం ఉంటాయి. నువ్వు కాదు, ఇంకో ఎమ్మెల్యే అయినా కూడా ఇవన్నీ కామన్ ఆఫీసర్లు చేస్తారు, కార్పొరేటర్లుగా మేము చేసుకుంటాం. నువ్వు కొత్తగా పీకింది ఏమీ లేదు. ఇక్కడ రీసెంట్గా కూడా ఒక మాట మాట్లాడుతున్నాడు, ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి హౌస్ ట్యాక్సెస్ తగ్గించిన అని చెప్పేసి ఒక వార్త చెప్తున్నాడు. ఈ మధ్యలో బాగా చెప్తా ఉన్నాడు. వాస్తవానికి తగ్గించిండ ఇక్కడ? అదే చెప్తున్నా, హౌస్ ట్యాక్స్ తగ్గించిన భ్రమ. పెనాల్టీలు తగ్గించాడు అంటే మితి పైసలు. ఇప్పుడు నువ్వు నాకు 2 లక్షలు ఇస్తావు, ఓ 2 ఏళ్ళ తర్వాత నేను అసలు కట్టలేకపోతాను, మితి దగ్గర ఓ మధ్యవర్తి దగ్గర పోతాం, సార్ మీ అసలు అంటే ఇవ్వగలుగుతా, మితిలో ఏమైనా తక్కువ డిస్కౌంట్ చేపిస్తారని. అట్లా కేసీఆర్ దగ్గరకు పోయి ట్యాక్సులు కట్టడం వాళ్ళు 2 ఏళ్ళు ట్యాక్సులు కట్టకపోతే 10%, 5%, 2% పెనాల్టీలు పడతాయి. ఆ పెనాల్టీలలో 1% తగ్గించుకోవచ్చు. ఇది ఆ ప్రజలకు అర్థం కాక ఏదో చెప్తుంటాడు. అదేవిధంగా 118 జీవో అని చెప్పేసి ఆ 118 జీవో గురించే నేను ఇలా పార్టీ మారినాను. ఇలా 118 జీవోలా నువ్వు రిజిస్ట్రేషన్ చేసినాక ₹250 తీసుకొని కేసీఆర్ దిష్టిబొమ్మని పట్టా సర్టిఫికేట్ మీద పెట్టిండు. అంటే రిజిస్ట్రేషన్ దాని మీద. అవి ఎవరికి ఇస్తారు?
వీకర్ సెక్షన్లకు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు, రాజశేఖర రెడ్డి వాళ్ళు వీకర్ సెక్షన్ పట్టాలు ఇస్తారు కదా, దాంట్లో కూడా ఆంధ్రప్రదేశ్ లోగా తెలంగాణ లోగాలనే ఉంటుండే ప్రభుత్వ లోగోలు ఉంటాయి. కానీ ఏకంగా ఓ పక్కకి కేసీఆర్ ఫోటో, ఓ పక్కకి కేటీఆర్ ఫోటో. అంటే వీళ్ళు బిచ్చగాళ్ళని చేసేసిండు. ఏ వనస్థలిపురంలో కానీ మన్సూరాబాద్లో కానీ ఎక్కడ ప్రైవేట్ ల్యాండ్ భూములు అమ్ముకొని వచ్చి ఏదో 20 ఏళ్ళ కింద 25 ఏళ్ళ కింద భూములు కొనుక్కున్నారు, ప్లాట్లు కొనుక్కున్నారు, ఆ ఇల్లు కట్టుకున్నారు. అది గవర్నమెంట్ ల్యాండ్ కింద డిక్లేర్ చేసేసి ఇక ఫ్రీగా ఇచ్చినట్టు చేసేసాడు. ఇవాళ ఇప్పుడు వాళ్ళ తీసుకొని మున్సిపల్ ఆఫీస్కి పోతే లోన్ ఇస్తలేరు. ఎందుకంటే నువ్వు ఇల్లు కట్టుకున్నా సరే ఇక్కడ ఖాళీ ప్లేస్లో నువ్వు రిజిస్టర్ చేసుకున్నాడు, మళ్ళీ ఎల్ఆర్ఐ తీసుకో, మళ్ళీ నువ్వు రెగ్యులరైజ్ చేసుకుని పర్మిషన్ తీసుకో. ఆల్రెడీ పర్మిషన్లు అనేది తీసుకునే అని ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు ఇవాళ వాళ్ళు ఆచమ్య గోచరం అయిపోయారు. ఈ 118 ఎందుకు తీసుకొచ్చుడు, ఎందుకు మమ్మల్ని సుధీరుడు ఏడో చెప్పుకుంటలేడు. మళ్ళీ 118 జీవో తీసుకొచ్చినా, నేను ప్రజలకు మంచి చేసినా, 35,000 మంది నేను బాగుపరిచినా ఎందుకు చెప్పుకుంటారు? మొత్తం కొడతారు ఇప్పుడు చెప్తే. ఆ జీవోని ఏం చేయాలంటే రిజిస్ట్రేషన్ బ్యాన్ ఉంది. ఆ రిజిస్ట్రేషన్ బ్యాన్ ఉన్నప్పుడు ఓపెన్ చేసేస్తే అయిపోయాయి, అందరు రిజిస్ట్రేషన్ చేసుకోండి, వాళ్ళ బాధ్యతలు వాళ్ళు చేసుకుంటారు. దానికి పెద్దగా సన్మానాలు చేసుకోండి, ర్యాలీలు తీసేసి మునుగోడు ఎన్నికలప్పుడు మాయబజార్ చేసి కేటీఆర్ వస్తుండని చెప్పి వాళ్ళ దగ్గర ఒక్కొక్కరి దగ్గర వాళ్ళ అనుచరులు 5 లక్షలు 10 లక్షలు కేటీఆర్కు సన్మానం చేయాలి, సుధీరన్నకు సన్మానం చేయాలని చెప్పి వసూలు చేశారు. అట్లా వసూలు చేసి అట్లా తతంగం చేశారు. ఇవాళ అది మొత్తం గవర్నమెంట్ పట్ట కింద డిక్లేర్ చేశారు. 3 ఫ్లోర్ల ఇల్లు పర్మిషన్ తీసుకుని ఇల్లు కూడా ఇలా ఖాళీ ప్లేస్ అని చేశారు. ఏం వ్యవస్థ ఇది? ఓకే, సో ఇప్పుడు సుధీర్ రెడ్డి గురించి పక్కన పెడితే కొంచెం బీజేపీ గురించి మాట్లాడదాం. బీజేపీలో ఒక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీజేపీకి ఒక మంచి ర్యాపో ఉన్నటువంటి ప్రాంతం ఎల్బీ నగర్. సో ఎల్బీ నగర్ ప్రాంతంలో ఈసారి పోటీ కూడా బీజేపీ పోటీ బలంగా ఉండబోతుంది అన్నటువంటి వార్తలు కూడా వింటున్నాం. సో అందులో మీరు కూడా ఈసారి ఎమ్మెల్యే టికెట్ కావాలి నాకు అని చెప్పేసి మీరు కూడా పెట్టుకున్నారు. ఏంది ఇప్పుడు టికెట్ ఎవరికి వచ్చే పరిస్థితులు ఉన్నాయి? మళ్ళీ మీరు అడుగుతా ఉంటే మరోవైపు రాజగోపాల్ రెడ్డి కూడా ఇక్కడికే వస్తా అని అంటున్నాడు. సో ఎట్లా మరి? రాజగోపాల్ రావచ్చు, మనోహర్ రెడ్డి రావచ్చు, సామరంగ రావచ్చు, వంగమసూన్ రెడ్డి రావచ్చు, కొప్పుల నరసింహారెడ్డి రావచ్చు. అంతిమంగా పార్టీ ఎవరికి సర్వే చేసి ఎవరు బాగుంటారని చెప్తే ఆలోచిస్తారు. కాంగ్రెస్ లెక్కనో బీఆర్ఎస్ లెక్కనో, బీఆర్ఎస్లో ఓడి కాళ్ళు మొక్తాడు, ఎవరి దగ్గర ఎక్కువ పైసలు ఉన్నాయి. కాంగ్రెస్లోనేమో ఆ పైసలు ఎవరు ఎక్కువ ఉన్నాయి, లేకపోతే ఆ టైంకు ఎవరెవరు లీడర్ని మేనేజ్ చేస్తే వాళ్ళకి టికెట్ వస్తుంది. కానీ బీజేపీలో అట్లా కాదు. సీనియారిటీ చూస్తారు, సిన్సియారిటీ చూస్తారు, పార్టీకి లాయల్టీగా ఎవరు ఉంటారనే చూస్తాడు. గరీబోడు అయినా సరే టికెట్ ఇస్తారు. మీరు దానికి ఆదర్శం 5 సార్ల నుంచి కలకుర్తిలో ఆచార్యకి టికెట్ ఇస్తారు. ఆయన డబ్బు వర్గమో లేకపోతే కులబలం కాదు, పార్టీకి లాయల్గా ఉన్నాడు అని చెప్పేసి. ఇలా సుధీర్ రెడ్డిని చూసి చేసేది బీఆర్ఎస్ పార్టీ, డబ్బులునే ఎక్కువ ఖర్చు పెట్టగలుగుతాడు అని చెప్పి. అట్లా మా పార్టీ ఎవరికి ఇచ్చినా మేము ముందుండి పనిచేస్తాం. ఈడ బీఆర్ఎస్ పార్టీని ధీటుగా ఎదుర్కొనేది మేము ఒక్కరమే, కాంగ్రెస్ తోటి కూడా కాదు. సో ధీటుగా ఎదుర్కొనేటువంటి పార్టీ ఇప్పుడు మూడో స్థానానికి పడిపోతుంది అన్నటువంటి వార్తలు కాంగ్రెస్ పోతా ఉంది, ప్రజలకు పోతా ఉంది, 6 డిక్లరేషన్లతో ప్రజలకు పోతుంది. ఏం లేదు, ఎల్బీనగర్ వేరు, వేరే చోట్ల వేరు. ఇలా రాష్ట్రం మొత్తంలో ఏ కాన్స్టిట్యున్సీలో ఇంత బలం ఉన్న కాన్స్టిట్యున్సీ బీజేపీకి లేదు. 11 కార్పొరేటర్లను గెలిచిన కాన్స్టిట్యున్సీ ఇది ఒకటే. మరి అట్లాంటి రామగౌడ భార్య ఓడిపోయింది, సుధీర్ రెడ్డి అనుచరుడు ఓడిపోయాడు. ఎంత 11 గెలిచిన వాళ్ళు కూడా ఎవరు మామూలు మెజార్టీ కాదు. 9,000, 8,000, 10,000 మెజార్టీలతో గెలిచినాం మేము. ఈడ స్పష్టంగా ఉన్నాము, కరెక్ట్ క్లారిటీ తోటి బీజేపీని ముందుకు తీసుకుపోతాం. బట్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో బీజేపీ అనుసరించేటువంటి స్కీమ్స్ కానీ ఇంప్లిమెంటేషన్స్ కానీ అవి ప్రజలకు కరెక్ట్ చేరుగా అవుతలేవు అన్నటువంటి వాదన. చేరువ అవుతలేదన్నా, మోడీ గారు చేసినటువంటి ఎంత డెప్త్కున్నాయి. ఇలా మీరు ఊర్లలో పోతే బస్తీ దవాఖానా, మా డివిజన్లో 2 బస్తీ దవాఖానాలు ఉన్నాయి. బస్తీ దవాఖానాలకు జీతాలు ఇచ్చేది మోడీ, మందులు ఇచ్చేది మోడీ. ఒక బిల్డింగ్ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం కట్టింది. ఇక ఆయుష్మాన్ భారత్ 5 లక్షల రూపాయలు, ఏడే యాక్సిడెంట్ అని ఏం చేసినా ప్రైవేట్ హాస్పిటల్ పోయి చేసుకోవడానికి ఆయుష్మాన్ భారత్. ఇలా 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి కరోనా నుంచి ఒక్కొక్క వ్యక్తికి 5 కిలోల బియ్యం ఫ్రీగా ఇస్తున్నది నరేంద్ర మోడీ. మోడీ బియ్యం అని పేరు పెట్టుకురు ప్రజలంతా కలిసి. కేసీఆర్ బియ్యం ఎప్పుడో బంద్ అయిపోయినాయి. ₹1 కిలో బియ్యం కూడా ఎప్పుడో బంద్ చేసింది కేసీఆర్. ఇలా మోడీ బియ్యం ఇస్తున్నాడు. కరోనా వచ్చినప్పుడు 2 ఇంజక్షన్లు బూస్టర్లతో సహా ₹1 ఖర్చు లేక ప్రతి ఒక్కరి దాంతో ఫ్రీగా చేసి ఇచ్చిండు, మోడీ ఇచ్చిండు. ఇలా ప్రతి కార్పొరేట్ ఆఫీస్ కానీ ప్రతి ప్రైవేట్ హాస్పిటల్, గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్ లాంటికి ఆక్సిజన్ సిలిండర్ల కొరత ఉండే. లక్షలాది రూపాయలు పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోతే ఆక్సిజన్ సిలిండర్లు కూడా అప్గ్రేడ్ చేసిండు. భువనగిరి హాస్పిటల్కి పోతే, ఎయిమ్స్ పోతే ఆయన కట్టిస్తుండు, అదే కడుతుండు. కాళేశ్వరం ఆయన కడుతుండు, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఆయనే పెట్టిండు. ఇలా రైల్వే
ప్రాజెక్టు సిద్దిపేటకి తీసుకొచ్చిండు. ఎల్బీనగర్కి వెళ్ళి మీరు మల్కాపురం పోతే 550 కోట్లతోటి రోడ్ వైండింగ్ 6 వే రోడ్డు చేస్తున్నాడు. ఎల్బీనగర్ మన ఉప్పల్ నుంచి మీరు వరంగల్ పోండి, సీసీ రోడ్డు ఉంటుంది, సిమెంట్ రోడ్డు. ఫస్ట్ తెలంగాణ రాష్ట్రంలోనే ఫస్ట్ సీసీ రోడ్డు వరంగల్ టు ఉప్పల్ ఎల్బీనగర్ చేసినటువంటి ఘనత ఆయనదే ఉంటుంది. ఇంకా 9 లక్షల కోట్లు తెలంగాణకు ఇవాళ మోడీ గారు అభివృద్ధి నిధులు ఇచ్చాడు. మొన్న 10,000 కోట్ల, ఆ మహబూబ్నగర్లో 13,000 కోట్ల. ఇవాళ ఏమి అని ఓర్చుకోలేక చేయక మోడీ గారు వస్తున్నట్టే ఈయనకు జ్వరం వచ్చి పండుకుంటాడు. నేను ఒకటి చెప్తున్నాగా, రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మొత్తం 15 ఏళ్ళ పోరాడు తాగాలి, 20 ఏళ్ళ పోరాడు డ్రగ్స్కి అలవాటు కావాలి, ఎక్కడ చూసినా ముసలోళ్ళు తాగి తందనాలు ఆడాలి, వాళ్ళకి ఇచ్చిన సబ్సిడీలో లేకపోతే లోన్ల పైసలు అన్ని తీసుకొచ్చి వైన్స్లలో పోసుకుంటున్నారు. ఇలా తాగొద్దని చెప్పి ఏడన్నా బోర్డు కనిపిస్తుందా? పోరలు ఏడన్నా నవ్వుకుంటురా? తాగబోతూ రాష్ట్రం చేసిండు. ప్రతి చోట గంట సేపట్లో నీళ్లు దొరకకుండా కూడా అర్ధగంటలో లిక్కర్ దొరికే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. 40,000 కోట్ల రూపాయలు ఇన్కమ్ సోర్స్ కింద తెలంగాణకు పెట్టుకోండు కేసీఆర్. ఏ రాష్ట్రం ఇది? స్కూల్ కట్టిన పండుగ. మీరు చెప్పిర్రు ఓకే, ఈ స్కీమ్స్ అన్ని బీజేపీ ఇస్తుంది అని చెప్పేసి మీరు చెప్తాను. బట్ ఇదే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రం ఇచ్చేటువంటి పథకాలకు కేంద్రం బోర్డు పెట్టుకొని చేస్తా ఉన్నది. ఈ రోజు మొన్న మోదీ మాట్లాడిన మాటలకు కూడా కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు. కేవలము జూటా మాటలు చెప్పేందుకే కేంద్ర మంత్రులు, కేంద్రంలో ఉన్న మోదీ రాష్ట్రానికి వస్తా ఉన్నాడు, అవి ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అని చెప్తా ఉన్నాడు. ఓపెన్ స్టేట్మెంట్ ఈ రోజు పేపర్లో కూడా వచ్చింది. మళ్ళీ ఆ జూట మాటలోనికి జూట మాటలే వస్తాయి. మరి జూట మాటలు అయితే వెళ్ళిన 5 దాటి ఇట్లా పోయిన రోడ్డు పని అవుతుందా లేదా చూడమని. భువనగిరిలో ఏమ్స్ పని నడుస్తుందా లేదా? నిన్న పోయి సిగ్గుదప్పినాడు హరీష్, అగ్గిపెట్టే హరీష్ పోయి ఆయన రైల్వే ఓపెనింగ్ చేస్తుంటే ఆయన పోయి జెండాలు ఊపి ఆడ ఎల్ఈడిని పలగొట్టి మన రైల్వే ఆఫీసర్లను కొట్టిండు. అవి జూట మాటలా? రామగూడెం ఎరువుల ఫ్యాక్టరీ ఇప్పుడు రైతులకు ఎరువులు అందిస్తుంది, అది జూట మాటలా? 5 రూపాయల కిలో బియ్యం ఇచ్చేది ఇక్కడ ప్రజలకు ఇస్తున్నారు, ఏ రేషన్ షాప్లోనైనా ఇస్తున్నారు, అవి జూట మాటలా? బస్తీ దౌకాలలో మోడీ మందులు వస్తున్నాయి, జూట మాటలా? ఆయుష్మాన్ భారత్ వస్తుంది, 7 కేలు వస్తున్నాయి. ప్రతి చోట ఇలా మోడీ గారు ఇవ్వకపోతే తెలంగాణ రాష్ట్రమే ఆగమయ్యేది. వీళ్ళు చేసింది ఓన్లీ లిక్కర్ తప్ప ఏ రాష్ట్రంలో అభివృద్ధి చేసిందే లేదు. గచ్చిబౌలిలో ఒక స్ప్రింగ్ బ్రిడ్జ్ కట్టిండ, ఇంకా ఇంత కట్టినా ఏది లేదు. వీళ్ళు అంటే లిక్కర్ అంటే మన లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ చేయాల్సినటువంటి ఇది అది ఇప్పుడు నువ్వు చెప్పింది 100% ఒప్పుకుంటాం. మా పార్టీ వాళ్ళు చేసిన తప్పు కానీ మా పార్టీ వాళ్ళు నిత్యం చెప్పారు కవిత రేపు అరెస్ట్ అవుతుంది, ప్రజలు కూడా నమ్మిరు నిజమేనని. కానీ అక్కడ ఒక ఆఫీసరు లంచాలు 5 కోట్లు తిని ఈమె రిపోర్ట్ని బ్యాడ్గా రాయడంతో అది రిపోర్ట్ తప్పైందని మా వాళ్ళు కూడా అంటారు. ఆ ఆఫీసర్ కూడా దొరికిండు, జైలు ఉన్నాడు. ఇప్పుడు అది క్లియర్ అయ్యేసరికి మళ్ళీ కోర్టుకు వెళ్ళేదో అది క్లియర్ అయ్యి ఆ జైలుకు పోయే లోపు ఇప్పటికే ప్రజలలో బీఆర్ఎస్ కొద్దిగా మేము డ్యామేజ్ అయిన మాట వాస్తవము. దోస్తులు అనుకుంటున్నారు కదా, దోస్తులు కాదులే అని ఎప్పుడు ఆయనతో ఎప్పుడు దోస్తులు గారు ఎప్పుడు గారు అట్లా చేసే ఉంటే మా వాళ్ళు ఎప్పుడో లీడర్లు అయిపోదురు, జనాల కోర్టు సంపాదించుకుంటారు. జనాల ఆలోచన గల్లీల కొద్దిగా డిస్టర్బ్ అయిన మాట వాస్తవము. ఆమె మీద ప్రజలకి ఇంత వ్యతిరేకత ఉంది, ప్రజలకి ఇంత కసి ఉన్నది అనేది మాత్రం ప్రజలు మాకు తెలిసిపించారు. అంటే ఒక కవిత ఎంత అన్యాయంగా సంపాదిస్తుంది, ఏ విధంగా వీళ్ళు దోసుకుంటారు రాష్ట్రాన్ని, బీజేపీ వాళ్ళు మీరు ఎందుకు వాళ్ళకి సైడ్ ఇచ్చిరు అనేది ఒకటి క్వశ్చన్ మార్క్ పెట్టి మాకు పంపించారు. కానీ మేము ఆడ సైడ్ ఇచ్చింది లేదు చేసింది కానీ ఆ చట్టం ఈడీ కానీ ఇది కానీ చేసుకుంటూ పోతుంది. అలా ఇవాళ కాకుండా రేపు దొరుకుతుంది. అంటే ఇప్పుడు బీజేపీ రాజకీయ పార్టీ కాదు, ఒక హిందుత్వమైనటువంటి సిద్ధాంతాలు కలిగినటువంటి పార్టీ, రాజకీయం చేసేటువంటి పార్టీ బీజేపీ పార్టీ కాదు అనేది బీజేపీ నాయకులు చెప్పేటువంటి మాట. కానీ రాజకీయం చేయని పార్టీ, మరి ఇప్పుడు రాజకీయంలో ఉన్నటువంటి అమిత్ షా కావచ్చు, వీళ్ళందరూ నిత్యం రావడం, బహిరంగ సభలు పెట్టడం, భారీ పెద్ద ఎత్తున సభలు పెట్టడము, మేము పెద్ద ఎత్తున కూడా అధికారంలోకి రావాలి, డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి అని మాట్లాడడం, ఇది ఒక రాజకీయ పార్టీ అన్నట్టే కదా. ఇప్పుడు మోదీ గానీ అమిత్ షా గానీ చెప్పేది మోటివేట్ చేయడానికి కోసం జాతీయ పార్టీ అన్నప్పుడు రాష్ట్ర నాయకుల ప్రచారానికి కేంద్రం వస్తూనే ఉంటుంది. ఇప్పుడు టీఆర్ఎస్ లో సూర్యాపేట జిల్లాకు రాష్ట్ర ముఖ్యమంత్రి పోలేదా? నీకు ఈడనే ఉంటది, అద్దు ఉంటది. ప్రజల సొమ్ముతో తిరుగుతారు, ఓకే, దానికి ఒప్పుకుంటాం. ప్రజల సొమ్ము ఎవరు తిరుగుతలేరు, అందరూ. కేసీఆర్ ఏం చేస్తుండే? ఇలా గుజరాత్ లో చచ్చిపోయినటువంటి రైతులకు, పంజాబ్ లో చచ్చిపోయిన రైతులకు ఈడ తీసుకొచ్చి 700 కోట్లు ఎవరు పైసలు ఇచ్చారు? అవి ఎవరి పైసలు? ప్రజల సొమ్ము కంటే ఎక్కువ వాడుకున్నాడు. నీ ప్రగతి భవన్లో నువ్వు కండవలేస్తున్నది ఎవరు సొత్తు? ప్రజల సొమ్ము. అది ఇట్లా చేసే పని ఏంది? అట్లా ఎప్పుడైనా పార్లమెంట్లో కండవలు కప్పిండా మోడీ? ఎడని చూసిరా? పార్లమెంట్కి రాకుండా ఎప్పుడైనా ఉన్నాడా? ఆయన సెక్రటరియట్ పోకుండా ఎప్పుడైనా ఉన్నాడా? ఈయన చేసేది ఏంది? కేసీఆర్ అంటే ఒక నియంత ప్రభుత్వము. రజాకార్ల తర్వాత నేను ఫస్ట్ రజాకార్, రెండో రజాకారు,
కేటీఆర్ వెళ్తాడు, మూడోది హిమాంశు వెళ్తాడు. వాళ్ళు తయారు చేసి పెట్టుకోరు బానిసలను చేయడానికి తెలియదు తెలంగాణలో. వాళ్ళ మాటలు నమ్మేది లేదు. 2 సార్లు నమ్మి చెడిపోయారు తెలంగాణ ప్రజలు. ఈసారి కట్టి బుద్ధి చెప్తారు వాళ్ళు. నోటిఫికేషన్ వచ్చింది, ప్రజాక్షేత్రంలో ఉండాల్సిన నాయకులు ఇప్పటి వరకు టికెట్ల అభ్యర్థుల ప్రకటన కాకపోవడంతో టెన్షన్ వాతావరణం క్రియేట్ అవుతుంది బీజేపీ అన్న వార్త మీ చేతిలో ఉన్న పేపర్లోనే ఉంది. టెన్షన్ ఉంటుందన్న ఏడైనా. ఇప్పుడు ఇలా లెక్క కవిత కాళ్ళు మొక్తానో, లేదా కేసీఆర్ కాళ్ళు మొక్తానో, ఇంకొకరికి గిఫ్ట్ ఇస్తానో, లేకపోతే నీకు 5 ఎకరాల భూమి ఉంది మల్లారెడ్డి పోయి 5 ఎకరాలు ఇవ్వగానే ఆయనకు మంత్రి పదవి ఇచ్చినట్టు, 10 ఎకరాలు ఇవ్వగానే అల్లునికి ఇప్పుడు మల్కాజిరి టికెట్ ఇచ్చినట్టు, అది బానిసత్వం కాబట్టి డబ్బులు ఇస్తానో లేకపోతే కాళ్ళు మొక్తానో ఇస్తారు కాబట్టి వాళ్ళు వన్ సైడు. అది లోకల్ పార్టీ కాబట్టి, ప్రాంతీయ పార్టీ కాబట్టి, ఒక టేబుల్ మీద కొడుకు, ఒక మీద బిడ్డే, ఒక టేబుల్ మీద వీళ్ళు కూర్చొని 4 కూర్చొని డిసైడ్ చేస్తారు ఎవరికి. కానీ కేంద్ర ప్రభుత్వ పార్టీలలో కేంద్ర పార్టీలలో ఇప్పుడు జాతీయ పార్టీలలో ఎందుకు అవుతుంది? మేము ఇక్కడ సెలెక్షన్ చేస్తారు, సర్వే చేస్తారు, రాష్ట్రం స్కూట్నీ చేస్తుంది, కేంద్రానికి పంపిస్తుంది, 4 స్టెప్పులు ఉంటాయి. ఈడ అట్లనే రాత్రి గంట సేపు అయ్యకు నచ్చిందంటే కొడుకుకు నచ్చిందంటే టికెట్ ఇచ్చారంటారు. ఇప్పుడు మల్కాజిల్లా హనుమంతరావు ఏం పాపం చేసిను? హరీష్ రావు రబ్బర్ చెప్పులతోటి టంకుపెట్టెలతోటి వచ్చినటువంటి హరీష్ రావు 1,00,000 కోట్లు సంపాదించిన నిలదీసిండు. వెంటనే టికెట్ మార్చేసి మల్లారెడ్డి అల్లునికి ఇచ్చేసిండు. మల్లారెడ్డి ఎవరు? జవకాడా చెప్పు దెబ్బలు తినడా, పిల్లల వల్ల కొట్టించుకుండా, జైల్లోకి పోయినా, ఎందుకు ఇచ్చినావు నువ్వు టికెట్? మన దగ్గర డబ్బులు ఉన్నాయని. ఆ డబ్బుదే ఇలా శాసిస్తుంది కేసీఆర్ని. బట్ 6,700 అప్లికేషన్స్ బీజేపీ పార్టీకి వచ్చి 10,000 కూడా వస్తాయి. అంత వచ్చినటువంటి బీజేపీ పార్టీ ఇప్పుడు స్కూటింగ్ చాలా వరకు టైం పట్టేటువంటి పట్టింది ఆల్రెడీ చూసిరు. అభ్యర్థికి మినిమం టైం అయినా కావాలి. కొంతమంది ఏమో టైం పాస్ కి ఇచ్చిన వాళ్ళు ఉంటారు, కొంతమంది సిన్సియర్ గా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అన్ని చూడపోత పోసి ఆల్రెడీ ఫస్ట్ లిస్టు 39 మంది తోటి రేపు ఎల్లుండి వస్తుంది. సెకండ్ లిస్టు మళ్ళీ 20 తారీఖు లోపల కంప్లీట్ చేస్తారు. అట్లా మా పార్టీ వాళ్ళకు డౌట్లు లేవు, ప్రెస్ వాళ్ళకే డౌట్లు. ఫస్ట్ లిస్ట్ లో ఉంటుందా, సెకండ్ లిస్ట్ లో ఉంటుందా మీ పేరు? మేము ఫస్ట్ కి వచ్చిన ముందే, సెకండ్ కి వచ్చిన రెడీ. కానీ మా స్కూటీలు కూడా చూస్తే ఇప్పుడు నాకు ఆల్రెడీ 3 ఏళ్ళు టైం ఉంది, మాకు ఒక అవకాశం ఇవ్వండి అని అడిగేటోళ్ళు మా 3-4 కూడా ఉన్నారు కాబట్టి ఎవరు ప్రియారిటీ వాళ్ళు తీసుకొని 11 మంది కార్పొరేటర్లు, దాదాపు 4 కార్పొరేటర్, 5 మంది ఉన్నాము, చేస్తాం. కానీ ఎవరు మాత్రము పార్టీకి ఇస్తాం ముంచుతాము, ఆ పార్టీకి ఇస్తే ఎరగొడతాం అనేది తనంగా. అంటే ఇప్పుడు ఈ 5 ఇట్లలో ఎవరికి ఇచ్చినా అందరు అగ్రిగా పక్క. ఈరోజు ఇప్పుడు ఇందాక చెప్పొచ్చిన మా ఇన్ఛార్జ్ కర్ణాటక నుంచి వచ్చిన మునియప్ప అని చెప్పేసి ఇప్పుడు వచ్చిన ఆయన చెప్పేసినాం. సో కంప్లీట్ గా నియోజకవర్గ ప్రజలకు బీజేపీ పార్టీ తరఫున సరే ఇప్పుడు మీరు అభ్యర్థిగా అవుతారా కాదా అన్న విషయం పక్కన పెడితే ఏం చెప్తారు? బీజేపీ పార్టీ నుంచి ఎల్బీనగర్ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్తారు? ముఖ్యంగా ఏదైనా పార్కులు, చెరువులు ఇవన్నీ కబ్జా కాకుండా మంచి లీడర్షిప్ ఎన్నుకోవాలి. అంటే హడావిడి చేసి 100 మందిని తీసుకొచ్చి ఇనాగ్రేషన్లోకి వస్తా, నా ఇంటికి వస్తేనే మీకు పని అవుతుంది, నేనే తోపుని, నా ఇంటి తప్ప ఇంకో ఇంటికి పోతే మీకు పనులు కావు అని చెప్పి నాయకుడు వద్దు ఎల్బీనగర్కు. ఇలా గతంలో చాలామంది ఎల్బీనగర్కు ఎమ్మెల్యేలు చేశారు. అంటే పాత మలక్పేటకి సరోజిని పుల్లారెడ్డి కాడి నుంచి చేసుకుంటూ వచ్చారు. ఇంద్రసేనారెడ్డి 3 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు. ఏ నాయకుడిని నొత్తలేదు, ఏ కాలనీ వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు, ఏ లీడర్షిప్ అరగదొక్కలేదు. ఆ తర్వాత వచ్చి మల్లారెడ్డి రంగారెడ్డి 2 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు. లీడర్షిప్ పెంచిండు, 4 అందుబాటులో ఉన్నాడు, ఆయన చేసుకున్నది ఆయన వెళ్ళిపోయింది. తర్వాత ఆ మధ్యన ఆర్ కృష్ణయ్య గారు వచ్చారు. ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండే. ఇప్పుడు సుధీర్ రెడ్డి వచ్చాడు, వాని ఇంటికి పోదు, కార్పొరేటర్ పోతే ఇంటికి పోతే నేను పని చేయను, లేకపోతే ఇంకోని ఇంటికి పోతే నేను పని చేయను, మీరు నా దగ్గరికి రావాలి, ఎంపీ ఏం చేస్తుడు, కార్పొరేటర్ ఏం చేస్తుడు, అన్ని పనులు నాకే చెప్తున్నారు. మళ్ళీ రాకుండా పని ఆపుతాడు, వస్తేనేమో ఎంపీ దగ్గరికి ఎందుకు పోతలేరు, కార్పొరేటర్ ఎందుకు పోతలేరు అని చెప్పి మళ్ళీ అట్లా పెడతాడు. ఆ విధంగా పెట్టేసి పనులన్నీ నా ద్వారానే కావాలి, నా పేరే చెప్పాలి, శిలాపలకం నేను చెప్తే పెట్టాలి, లేకపోతే లేదు, నేను చెప్పిన టైంకే ఇనాగ్రేషన్ ఉండాలి. 6 గంటలకు పెడతాడు, పొద్దుగా తెల్లారి గంటల 12 గంటలకు పెడతాడు. ఆయనకి ఇష్టం ఉంటేనే ఒకరోజు 20 ఇనాగ్రేషన్లు పెడతాడు, ఆయనకి ఇష్టం లేకపోతే 2-3 పెడతాడు. ఆయన నియంత్రం అనమాట. ఓ కార్పొరేటర్ని అడగాలనా, లేకపోతే కాలనీ ప్రెసిడెంట్ని అడుగుదామా, లేకపోతే ఆ పని అవుతుందా కాదా, అదేం లేదు, నేను చెప్పిన చేసేయాల్సిందే. ఈయన టెంకాయలు కొట్టి పనులు ప్రారంభం కాని పనులు కోకొల్లలు ఉన్నాయి. నేను కార్పొరేటర్కి ఈయన శాంక్షన్ చేయించిండు, కార్పొరేటర్ వాళ్ళు ఈ పని అయిందని కాలనీ వాళ్ళు చెప్పారంటే అది బ్లాక్ లిస్ట్లో పెట్టాలి. ఈయన పని అది ఉడన తెల్ల షర్ట్ వేసేసి నేను లీడర్ని అవుతున్నా, నేను 4 కాలనీకి అనుసంధానం చేసి సేవా కార్యక్రమాలు చేస్తున్నా అంటే అని పోసులు చెప్పి ఏదో దొంగ కేసు పెట్టి ఎస్ఐ యాక్ట్ గిస పెట్టి లోపలేపియాలి. ఇలా నియంత్రణలాగా అది తయారయ్యాడు. ఆయన ఉన్నది ఆయన తెల్ల డ్రెస్సు, ఆయన తెల్లగుండనే చూస్తారు. కానీ ప్రజలు ఆయన మనసులో ఉన్నటువంటి కుళ్ళు గుణాన్ని కూడా గమనించాం కాబట్టి ఇలా ఎల్బీనగర్లో ప్రతి లీడర్, ఆయన పార్టీ లీడర్లు
ప్రతిపక్ష లీడర్లు, గతంలో ఈయనని ఎందుకు తీసుకొచ్చిన ఎల్బీనగర్ అని చెప్పినటువంటి లీడర్లు అందరూ కూడా ఇక ఇదే ఇబ్బంది పడతా ఉన్నారు. ఇలా కొత్తగా ఎల్బీనగర్కు ఇప్పుడు నిధులు ఏం తీసుకురాలే, కేటీఆర్ ఏమి ఇవ్వలే, కేసీఆర్ ఏమి ఇవ్వలే, ఈయన సొంతంగా పార్టీ మారి ఈయన అభివృద్ధి చెందింది కానీ ఒక్క రూపాయి రాలే. జిహెచ్ఎంసీ నిధులు ప్రజలు ట్యాక్సులు కట్టినది ఇంటి పర్మిషన్ల ద్వారా, అపార్ట్మెంట్ల ద్వారా వచ్చినటువంటి ట్యాక్సులకు మాత్రమే ఈడ అభివృద్ధి చెందాం. ఏ కాలేజీ రాలేదు, ఏ పరిశ్రమలు రాలేదు, ఏ పాత స్కూళ్ళకు సున్నాలు వేయలేదు, బెంచీలు లేవు, ఏవి లేవు. ఇలా ఎల్బీనగర్లో ఏమైనా అభివృద్ధి చెందినాయి అంటే వైన్స్లు, బార్లు, మొత్తం లేడీస్ కూడా తాగడానికి వాకిన్స్ అని చెప్పేసి, బెల్ట్ షాపులు అని చెప్పేసి, అదేవిధంగా రాష్ట్రం మొత్తంలో ఎల్బీనగర్లో ఎక్కువ గంజాయి అమ్ముతున్నది ఇదే. ఏనాడు పోలీసు వాళ్ళతోటి సమీక్ష పెట్టలే. ఎందుకు వైన్స్లు ఇన్ని పెడుతున్నారు? ఏ గల్లీకి పోండి మీరు, వైన్స్లలో 100 మంది తాగుతున్నారు. ఒక్కొక్క వైన్స్ కూడా 500-600 బైకులు ఆగుతున్నాయి. వాళ్ళు తాగి ఏడబడతాడు, కాలనీలకు వచ్చి మూత్రాలు పోస్తారు. నువ్వు వైన్స్ల మీద ఎప్పుడైనా కాలనీవాసులు ఇబ్బంది పడుతున్నారని ఎప్పుడైనా ఆబ్కారీ శాఖలో పిలిచి ఎప్పుడైనా సమీక్ష పెట్టినవా? ఇంత ఎందుకు విచ్చలవిడిగా ఒక్కొక్క దగ్గర 5 వైన్స్లు ఎందుకు ఇస్తారు, బార్లు ఎందుకు ఇస్తారు అని చెప్పి సమీక్ష పెట్టినవా? లేదా ఒక్కొక్క పోలీస్ స్టేషన్లో 200-300 యువకులు 15 ఏళ్ళ పొరడు గంజాయికి అలవాటు లోపల పడుతున్నారు. ఎందుకు ఈ పిల్లలు దొరుకుతున్నారు? మన ప్రజలు, మన ఎల్బీనగర్ ప్రజలు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? ఎప్పుడైనా పోలీసులతో సమీక్ష పెట్టినా ఇవన్నీ ఏం లేదు. ఎవరు లీడర్ ఎదుగొద్దు, నా పేరే ఉండాలి, నేనే ఉండాలి అని చెప్పేసి ఓ నియంతలాగా, ఓ రజాకార్ లాగా ఎల్బీనగర్లో వెళ్తున్నాం దగ్గర గుణపాఠం చెప్తారు. మీరు గతంలో చూడండి ఎంతమంది లీడర్షిప్ ఉండే, ప్రతిపక్షం వాళ్ళు మర్యాద ఇచ్చుకుంటుండేవి, మంచి సాంప్రదాయం ఉండే. ఈయన ఈ సాంప్రదాయాలను వదిలేసాడు. వాని ఇంటికి పోదు, వీనింటికి పోదు, వాడి టెంకాయ కొట్టవద్దు, వీడి ఇనాగ్రేషన్ రావద్దు, వాని పేరే రావద్దు, ఆఫీసర్లు ఈయనకు పని చేయకండి, ఈ విధంగా రాజకీయం చేసింది ఎల్బీనగర్. గతంలో అందరు చేస్తుంటే నువ్వు ఎదుగుతుంటివా? ఎస్. సో థ్యాంక్ యూ అన్నగారు. మొత్తానికి ఎల్బీనగర్ సుధీర్ రెడ్డిని ఓటమి పాలు చేసేందుకు ఒక ఏజెండా, అంటే మార్పు కోరుదాం, మార్పు కోసమే ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నటువంటి సంకల్పంతో పోతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ అన్న. సో మొత్తానికి ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఖచ్చితంగా కూడా బీజేపీ పార్టీ జెండా ఎగరవేయబోతా ఉంది అనేటువంటి సంకేతాలను ఇప్పటి నుంచే మొదలు పెట్టారు. ప్రజల తీర్పు కూడా బీజేపీ వైపే ఉంటుంది. ఎల్బీనగర్లో గతంలో కార్పొరేషన్ ఎలక్షన్లో చూసాం, 11కి 11 మొత్తం డివిజన్స్లలో కూడా బీజేపీ పార్టీని గెలిపించారు. ఈసారి ఖచ్చితంగా కూడా అసెంబ్లీ స్థానాల్లో కూడా ఎల్బీనగర్ నియోజకవర్గంలో బీజేపీ గెలుస్తుంది అంటూ కూడా కొప్పుల నరసింహారెడ్డి గారు చెప్తా ఉన్నారు. సో రైట్, మళ్ళీ కలుద్దాం అంటే చూస్తుండడం మన కోసం, నిజం కోసం.